జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మేలుకొలుపు ఆరుట్ల రామ రచన ఆరుట్ల రామారావు గారు. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమేనాకం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేతని నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంతును విభ్రాంతులను చేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యామృతే త్యజ ఉభే సత్యామృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. ధర్మాధర్మములాలు రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయౌ నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకో. గురునావరణ త్యాగం గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్తు. సరగుణను సద్గురుని గొల్చెటి ధీరవరులావరణ రహితుల చేసి పరిపూర్ణ జల సాంద్రుల ఖండులుగా చేయా ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులును లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము
తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మ భావే కర్మం నాస్తి కర్మ భావే ఫలం నహి ఫల భావే భయం కుత్ర భయ భావేన సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన నాశమౌ జన్మ కర్మ భీతుల్లేశమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచికా అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెనెదోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకో. శుద్ధే సుషుప్తా వివచ తస్మిన్నాహం కదాచన తద్వత్తదాపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తియందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మనే జ్ఞప్తి లేక నిర్లిప్తుడావై సుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథా నాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తి కో నచ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగానా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నువ్వెరను పొందెదరు దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం ఉపదేశార్థరేద్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. బుద్ధి చాంచల్యమును చేచును శాస్త్రజ్ఞానం బహుక్లేశం హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మేలుకో. ఉల్కాహస్తో యథా కచ్చిత్ ద్రవ్యమాలోక్య తాం త్యజేత్తు జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్తు. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవెదకి విడుచును జ్యోతి నటువలెనున్న జ్ఞప్తి చే జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి విడుమని దేవా మేలుకో. జ్ఞానామజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయః ద్వయోత్యజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంతును జ్ఞాన జ్ఞానము ద్వంద్వమునుచును విడుసు సుజ్ఞానం
తత్సుజ్ఞానరహితమి పూర్ణస్థితి న్యాయం. దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్యా దానికంతము వార్తికంబునాం. వార్తికాంతమగోచరామౌ వ్యక్తమది అనుచు తద్దరిని పూర్ణబోధనుచు. దేవా మేలుకో. వాసిగాతో స్ఫూటిపురమున స్థాపితంబౌ పీఠమందున దోసులొగ్గి రామరావిటు లేక మేల్కొల్పే. గురు బృందము మేల్కొల్పే. దేవా మేలుకో. మేలుకో మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర. మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా. దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురు. జై గురు స్వామి. జై గురు. జనదినానికి తగ్గిపోతున్నారు జనము. జై గురుదేవైనా. రికార్డింగ్ లో ఉంది మళ్ళా దాని సంగతి. ఆ, 20 కాబట్టి నిన్న ఈ దేహంలో ఒకటో వాక్ సంయమనం ప్రాణం, రెండో తీసుకొని నిర్వాణ షట్కణలో ఏది నీవు కావు, ఏది చిదానంద రూపమైనటువంటి శివోహం. శివోహం నేను చిదానంద రూపాన్ని నేనే ఆ శివతత్వంగా ఉన్నటువంటి దాన్ని అనే దాంట్లో రెండోది చెప్పాడు. రెండోది ఏంటంటే శరీరం తోలుతిత్తిగా ఉన్నటువంటి గాలి ఊదినటువంటి బూర వంటిది. ఆ గాలి ఊదినటువంటి బూరలో గాలి ఉన్నంతసేపే, గాలి పోతానే అది పోయింది. బూర అంటే అదే గాలి నింపినటువంటి ఒక బెలూన్ లాంటిది. అంటే శరీరం కూడా అట్లే చెప్పారు. ఎంతో గొప్పదనుకున్నటువంటి, ఎంతో అందంగా ఉన్నటువంటిది, ఎంతో ఆరోగ్యంగా ఉందనుకున్నది, ఎంతో సమర్థవంతమైందని గొప్పగా చూసుకున్నటువంటి శరీరాన్ని ఒక్క మాటతో ఏమన్నాడంటే ఆ ప్రాణం తీసేస్తే ఏముంది దీంట్లో, ఏమన్నా ఉందా? ఒక్క ప్రాణం అనేది పక్క తప్పుకుంటే ఎందుకు పనికిరాదు. కాబట్టి ఏది ఆ శరీరంగా ఉన్నటువంటి జడ శరీరం చైతన్యం యొక్క ప్రకాశం చేత ప్రవర్తిస్తూ కదులుతూ ఉంది. ఆ కదలడానికి కారణమైంది ఆ ప్రాణం అనేది పోతే కదలడానికి కారణమైంది ఇంకేమీ లేదు. కాబట్టి ఏం చెప్తారు, ఏమి దేనికున్న ఆఖరికి ఏం చెప్పాడు పోల్చాడంటే తెగిపోయని చెప్పు కూడా పనికొస్తుంది. వాడు కుట్టుకొని తీసుకొని ఉడుకోయిస్తే అక్కడ పోయి మళ్ళీ దాన్ని తయారు చేసుకొని కొన్నాళ్ళు వాడుకుంటాడు. ఈ శరీరం ఎవరైనా కూడా కాసేపు పెట్టుకోండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు ఏంటికి పెట్టుకుంటారు? ఈ రెండే శరీరం వీళ్ళ ఇంట్లో నుంచి ఇట్లే బాల్చి కాసేపు ఎవరింటి కాడన్న పెడదామంటే కూడా అది ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు. శవమే, శవం ముందు తీసుకెళ్ళి ఇక్కడ వద్దు అని చెప్పినట్టు అంటారు. కాబట్టి ఏమైందంటే నజ ప్రాణ ప్రసంగిన, ప్రాణం అనేది లేకపోతే ఏమీ లేదు దానికి. అట్లే నవై పంచవాయు,
ఈ 5 వాయువులు అనేటివి ఏవి? నువ్వు స్వీకరించేటటువంటి ప్రాణం ఏదైతే ఉందో నీ లోపల ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా 5 రకాలుగా నీలో అన్ని వ్యవహారాలు చేస్తున్నాయి ఆ గాలే. ఈరోజు నీ శరీరం బలంగా ఉన్నప్పుడు, నీ శరీరం గట్టిగా ఉంటే, బలంగా ఉంటే అప్పుడు నువ్వేమంటావు? నువ్వు స్వీకరించేటువంటి నువ్వు అనే మాట, ఇవాళ నేనేం తిన్నానో తెలుసా? డజన్ గారెలు తిన్నా, దెబ్బ కరిగిపోయినాయి అని గొప్పగా చెప్పుకుంటున్నావు. డజన్ గారెలు తిన్నా గొప్పగా దెబ్బ కరిగిపోతున్నాయి. ఆ శరీర పటుత్వంలో ఉన్నటువంటి ఆ వాయువులు లోపల ఆయా పనులు చేస్తున్నాయి కాబట్టి, ఎందుకని నేను రాళ్ళు తిన్నా అరిగిపోతాయండి, ఏమి ఇబ్బంది లేదండి అంటే ఎవరి శక్తి అది? ప్రాణ పాన అపాన వ్యాన ఉదాన సమాన వాయువులన్నీ ఏమేం చేయాలో అవి చేస్తున్నాయి లోపల. ఆ వాయువుల్లో ఏ దాంట్లో ఓ దాంట్లో తేడా వచ్చింది అనుకో, అంతే, అది తినేది అరిగేది కాదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమి తిన్నా అరగట్లేదండి అనే స్థితి కూడా వస్తుంది. ఊరికే నీళ్లు పోతున్నాయండి, ఏమీ పోవట్లేదు ఆహారం అనేది. కాబట్టి ఆ వాయువులు ఎక్కడైతే ఉన్నాయో, ఆ పంచవాయువుల యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పంచవాయువులు చేస్తున్నటువంటి పని అవన్నీ ఆ వాయువుతోనే ఉంది. ఇందాక ప్రాణవాయువు చెప్పినట్టు శరీరాన్ని నడపడానికి ఒకటి పనిచేస్తే, దాంట్లో ఇతర క్రియలు చేయడానికి వేరు వేరు వాయువులు పనిచేస్తున్నాయి. ఆ పని చేస్తుంటే ఏమనుకుంటున్నావు? నీ ఆకారాన్ని చూపించి, నాకంటే నేనంటే ఏందనుకున్నావు? 12 గారెలు తిన్నా కూడా భస్మం అయిపోయినాయి 12 గారెలు తింటే అని, అది కూడా నీ గొప్పతనమే అని అనుకుంటా ఉన్నావు. ఆ 12 గారెలు తినిండేది. ఒక్కొక్క బూర పెద్దగా ఊదితే పెద్దగా తయారవుతుంది. ఆ గాలి ఊదే తిత్తి ఏంది? కొన్ని తిత్తులు ఏమైతే బాగా గట్టిగా గాలి ఊపినా పెద్దగా తయారవుతుంది సాగే గుణం ఉండేందువల్ల. కొన్ని బూరెలు కావు, గట్టిగా ఊపినామనుకో పటామంటుంది మధ్యలోనే. దానికి సాగే గుణం కొద్ది శాతమే ఉంది. దానికి ఎంత కావాలో అంత కాకుండా ఎక్కువ పెట్టామనుకో మధ్యలోనే పటా అంటుంది. ఒక బూర పెద్దగా అవుతుంది, ఒక బూర గాలి నింపితే పెద్దగా కాదు. ఏమి దాని స్పెషల్ అంటే ఎంత ఊదితే అంత అవుతుంది, ఎంత గాలి పట్టగలిగితే దాంట్లో అంత అవుతుంది. దానికి అంత సాగగలిగే శక్తి ఉంది. ఒక ఆయన 7 అడుగులు ఉన్నాడు, ఒక ఆయన భూమికి చేరనే ఉన్నాడు. అయితే ఏమిటి ఆయన ఏమన్నాడు? అది నాకు గొప్ప అంటున్నామా లేదా? ఆయన 5.8, ఆయన 6 అడుగులు సాగదీశాం. ఇంకా ఆ పంచవాయువుల ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో దానిల ప్రకారం వాళ్ళంతా హెచ్చు తగ్గులన్నీ అయింటారు. ఆ సాగదీసేదంతా పంచవాయువుల ప్రభావమే. ప్రాణ వ్యాన ఉదాన సమాన వాయువులు ఈ పంచవాయువుల యొక్క క్రియలన్నీ నీ క్రియలు అనుకుంటున్నావు. ఎంత అజ్ఞానివి! కాబట్టి ఆ ప్రాణ సంజ్ఞ నేను కాదు, ఆ పంచవాయువుల యొక్క పనులు నేను కాదు, ఆ పంచవాయువుల పనులు అవి జరుగుతున్నాయి అందుకవే. ఉదాహరణకు చెప్తున్నాడు, ఒక ఆయన అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, అద్భుతంగా మాట్లాడండి, ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నాడు అని అంటారు. లక్షలాది ప్రజలు సమూహంగా వినాల్సిందే. అట్లా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు. వారి యొక్క వాక్చాతుర్యం ఆ విధంగా వచ్చింటుంది. కొంతమందికి రాజకీయాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాహ్యంగా చెప్పగలిగే దాంట్లో ఉన్నారు, కొంతమంది అద్భుతంగా వివరించగలిగే వాటిల్లో, ఈ టీవీల్లో చెప్తున్న వాటిల్లో ఎవరైతే అట్లా ఆకర్షణీయంగా అద్భుతంగా చెప్పగలుగుతున్నారో వాళ్ళ చెబుతున్న దాన్ని సమ్మోహనంగా వినాల్సిందే. అట్లా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడడం ఎవరి శక్తి వల్ల మాట్లాడుతున్నారు? ఆ ఉదాన వాయువు అనేది కంఠగతమైనటువంటి ఉదాన వాయువు అద్భుతంగా వాళ్ళకి పనిచేస్తుంది. అందువల్ల మాట్లాడగలుగుతున్నారు, అందువల్ల అద్భుతంగా పాడగలుగుతున్నారు పాట పాడేవాళ్ళు. ఆ ఉదాన వాయువు అనే కంఠంలో పనిచేస్తుంది మరి అది. అట్లా మాట్లాడగలుగుతున్నారు. నచ ప్రాణ సంజ్ఞ నవై పంచవాయు. మరి నేనెవరిని? మరి ఆ పంచవాయువులు నేనా?
ఆ పంచవాయువులన్నీ ఆ పంచవాయువులు వాటి వాటి పనులు చేస్తున్నాయి. నేనెవరిని మరి? చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూపుణ్ణి. దీన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ప్రతి దాని దగ్గర ప్రతి విషయం నీలో పంచీకరణ చేసుకునేటప్పుడు ఇవన్నీ వాటి వాటి వ్యవహారాలు చేస్తున్నాయి అన్నీ. దాన్నంతటినీ నీ రూపానికి, నీ శరీరానికి, నీ ఆకారానికి, నీ లావుకు, నీ ఎత్తుకు, దీనన్నిటికీ ఆపాదించుకుంటున్నావు. అన్నిటికీ ఆపాదించుకొని నేను బలమైన శరీరాన్ని 20 బూరెలు తింటే 20 గారెలు తింటే ఆ పని చేయడం అనేటివి కొన్ని మానేసిన తర్వాత గారెలు తినలేవు, బూరెలు తినలేవు, ఏం పెట్టే తినలేవు. ఆ స్థితి అవుతూ పోతుంది. కాబట్టి ఏమనుకోమంటున్నాడు? చిదానంద రూపం శివోహం శివోహం. అది గుర్తున్నప్పుడల్లా చిదానంద రూపుణ్ణి నేను. ఏదైతే అఖండ చైతన్యంగా ఉన్నదో, బ్రహ్మాండానికి అంతటికీ సర్వవ్యాప్త చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ఈశ్వర చైతన్యంగా ఉన్నటువంటిది, అదే ఆత్మస్వరూపంగా ఉన్నది. నేను ఆ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని. నేను ఈ శరీరంగా చెప్పబడుతున్నటువంటి దీనికన్నిటికీ ఆపాదించి బలము, రూపము, అందము, పొడవు, లావు ఇవి కాదు. ఇదంతా నేను కాదు, చిదానంద రూపుణ్ణి నేను అని ఎప్పటికప్పుడు ఈ నేనెవరిని ప్రశ్నించుకున్నప్పుడల్లా అది గుర్తు రావాలి అని అంటున్నాడు. నవా సప్తధాతు నవా పంచకోశ. అంటే సప్తధాతువులు నేను కాదయా అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం దేంతో నిర్మాణమైందంటే సప్తధాతువుల చేత నిర్మాణమైనది. ఏమిటంటే ఎముకలు, రక్తము, మాంసము, కొవ్వు, మధ్య, శుక్ల శోణితాలు, మేధస్సు. ఈ మేధస్సు లేకపోతే ఇంకేముంది? మేధస్సు లేదు, పని చేయలేదు అనుకో. ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలి అవన్నీ? ఏమన్నా ఉందా? అది ఏమి పని చేస్తాయి? వాటన్నిటికీ ఆధారభూతమైంది లేకపోతే ఏమిటికి అవన్నీ ఉండి కూడా? కాబట్టి మాంసము, కొవ్వు, మధ్య, శుక్ల శోణితాలు, మేధస్సు ఇది లేకపోతే, మేధస్సు లేకపోతే ఇంకేముంది? మేధస్సు కూడా ధాతువుల్లో భాగమే. నఖములు, రోమములు, గోళ్ళు, వెంట్రుకలు ఇవన్నీ కలిపితే నీ శరీరం. వాటిల్లో ప్రాణ సంచారమే లేకుండా వాటి వరకు ప్రాణ సంచారం ఉంటే అక్కడి నుంచి పెరిగింది అది. పెరిగిన తర్వాత బయటకు వచ్చిందంతా ఒట్టిదే, చర్మానికి అతుక్కొని పెరుగుతున్న స్థాయిలో తప్ప వెంట్రుకు కానీ వేళ్ళు కానీ. బయటకు వచ్చిన వ్యర్థపదార్థాలు ప్రాణరహితంగా ఉన్నాయి. దానికి ఏమి నొప్పి లేదు, కట్ చేసినా నొప్పి లేదు, ఏం చేసినా లేదు. కాబట్టి ఇవన్నీ కలిపితే నీ శరీరం అయింది. ఇంతకు మించి ఏముందయ్యా ఇందులో? దేనికైనా విడివిడిగా చూస్తే విలువ ఉందా? దేనికి దాన్ని విలువ ఉందా అసలు? ఇవన్నీ కలిపి నీ శరీరం అనేటువంటి శరీరం అంటున్నాం. ఈ సప్తధాతువులన్నీ విడివిడిగా తీసి చూసామండి, ఏమైంది? దేనికి ప్రత్యేకంగా విలువ లేదు. కానీ ప్రతివాడు ఏమనుకుంటున్నాడు? నా చర్మం ఎంత తెల్లగా ఉంది, నేను ఎంత తెల్లగా ఉన్నా వాళ్ళు నల్లగా ఉన్నారు, ఇదంతా అనుకుంటాడా లేదా? నేను ఎంత అందంగా ఉన్నాను, ఇవన్నీ అనుకుంటా. అవునా కాదా? వాడిని చూడండి ఎలా ఉన్నాడో, నల్లగా మసిబుగ్గులాగా. నేను చూడండి ఎలా ఉన్నాను. కానీ వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆకారానికి పైన రంగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకనంటే మర్చిపోయారు, ఆత్మ సంజ్ఞని మర్చిపోయారు. ఆత్మ నుంచి వచ్చే గుర్తుతో సర్వమును గుర్తెరుగుతున్నటువంటి నీ స్థితిలో నువ్వు అది ఈ నల్లగుండేది, తెల్లగుండేది ఆకారాన్ని బట్టి కానీ ఇతరత్ర ఉండేదాన్ని బట్టి చూస్తావా? బయట ఉండే బాహ్యాన్ని బట్టి ఏదైనా తెలిసేకైతుందా? కాబట్టి నీ ఆత్మ సంజ్ఞని మర్చిపోయావు, నీ స్వరూప స్థితిని మర్చిపోయావు. నీ స్వరూప స్థితిని మర్చిపోయి నీ స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయి ఏమంటున్నావంటే, నువ్వు ఏదై ఉన్నావో దాన్ని మరచి నేనేమిటి? చిదానంద రూపంలో ఉండేటువంటి అఖండ ఎరుకుగా ఉండేటువంటి దాన్ని, ఆత్మస్వరూపంగా ఉండే నా శరీరం. ఆ శరీరానికి నేను
ఏది అధిష్టానంగా ఉండి జ్ఞానం చేతి సర్వమును గుర్తెరుగుతోందో అది నేను. ఈ నల్లగా ఉన్నది, తెల్లగా ఉన్నది, ఎత్తుగా ఉన్నది, లావుగా ఉన్నది, ఈ రకరకాలుగా నువ్వు పోల్చుకుంటున్నదంతా నేను కాదు అనేది గుర్తుపడాలి ముందు. కాబట్టి నువ్వు ఏదైతే ఉన్నావో, ఏ స్థితి నీది అసలైన రూపం ఉందో దాన్ని మర్చిపోయావు. మర్చిపోయి నువ్వు ఏ స్థితిలో ఉంటే జన్మ సార్థకత్వం ఆ లక్ష్యాన్ని మర్చిపోయినావు. ఆ జన్మ వచ్చినందుకు మానవ జన్మ సార్థకంగా నువ్వు చేసేది పోయి ఆ లక్ష్యం ఏమిటి నీకు అనేది మర్చిపోయి తోలు తిత్తి అయినటువంటి చర్మపు తిత్తి అంతకు మించి ఏముంది, దీన్ని శరీరాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నావు. మన శరీరం అంతే, అంతా చర్మమేనా? చర్మానికి ఉండే అందమేనా? లోపలేమి శరీరంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమో అవన్నీ కలిసి పనిచేస్తే వాటన్నిటి ప్రకాశం కలగడానికి, వాటన్నిటిలో చలనం కలగడానికి అవసరమైనటువంటి ఆ ప్రాణవాయువు లేదనుకో, ఏం చేస్తుంది అది? ఈ చర్మపు తిత్తిలో ఇవన్నీ ఉన్నాయి లైన్లో. ఆ చర్మపు తిత్తిలో ఈ అన్ని ప్రాణము, ఎముకలు, మాంసము, దాంట్లో నరాలు, దాంట్లో వ్యవహారం అంతా ఉంది. అదంతా కలిసి పనిచేస్తే అది. డాక్టర్కి ఎలా కనపడుతోందట మన శరీరం? చూడండి, డాక్టర్ నీ కంటితో చూసుకుంటేనేమో నీ శరీరానికి ఇవన్నీ కనపడినాయి, నలుపు తెలుపులు, ఎత్తు పొడవులు, లావులు, ఇవన్నీ డాక్టర్కి ఎట్లా కనపడినాయి? డాక్టర్కి ఏ విధంగా కనపడింది మన శరీరం తెలుసా మీకు ఎవరికైనా? మిమ్మల్నిగా చూడడు డాక్టర్. ఆ పేరునో ఆకారాన్నో దాన్ని కాదు చూసే డాక్టరు. ఓ బస్తాలో ఇవన్నీ వేసి ఉన్నాయనుకో, ఎలా ఉన్నాయో చదువుతాడు. అదే అటానమీ. అనాటమీ అనేది ఒక శాస్త్రం ఉంది. అనాటమీ అంటే దాన్ని మామూలుగా తెలుగులో ఏమంటారంటే శరీర ధర్మశాస్త్రం అనేది అనాటమీ. అనాటమీ అనేది ఆంథ్రోపాలజీలో వస్తుంది. ఆంథ్రోపాలజీ నేను చదివినప్పుడు ఈ అనాటమీ అనేది కూడా ఒక సబ్జెక్టుగా వచ్చింది ఆంథ్రోపాలజీలో, మానవ శాస్త్రంలో. కాబట్టి ఈ అనాటమీ అనే పద్ధతిలో చూస్తాడు డాక్టర్ ఈ ఆకారాన్నో లేకపోతే ఇంకో దాన్నో కాదు, అనాటమీ పద్ధతిలో చూసి నీ శరీరంలో ఏ కండరం ఎక్కడుందో, ఏ నరం ఎక్కడుందో, ఏ గ్రంథి ఎక్కడుందో, ఏ అవయవం ఎక్కడుందో చదివాడు. కాబట్టి గట్టిగా ఓసారి కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనపడుతుందంటే బస్తాలో అవన్నీ వేసి ఉన్నటువంటివి ఉన్నాయి. ఓ బస్తా లాంటి శరీరం ఉంది నీది. ఆ బస్తాలో ఓ నిర్మాణం, ఓ విధానం ప్రకారం అవన్నీ వేసినారు. అంతకు మించి ఏమీ లేదు, ఓ మూట అంతే. చనిపోయిన శవాన్ని ఏం చేస్తామండి అంటే ఓ మూట కడతాం. చిత్రం అయిపోతుందండి, అంతా ఎక్కడిదక్కడ ఇదైపోతుంది ఇంకా. కాబట్టి అంత మూట కట్టి ఆ మూటను కొండపోయి ఎక్కడ పెట్టేయాలి, పాతి పెట్టే కానీ. కాబట్టి ఆ మూటగా ఉంది, ఇప్పుడు కూడా ఆ మూటగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రాణం ఉంది, కదులుతున్నావు, పోయినావు. నీ ఆరోగ్యాన్ని గురించో ఎవరు డాక్టర్ దగ్గరికి పోతే ఆయన నీ శరీరాన్ని, ఆకారాన్ని, నీ నలుపు తెలుపుల్ని కాదు, ఏది పని చేయకపోతే, లోపల ఏది పని చేయకపోతే ఏ విధమైన అవస్థ నీకు వచ్చిందో గుర్తెరుగుతాడు. ఆ శాస్త్రం చదివాడు కాబట్టి, దానికి సంబంధించిన శాస్త్రం. కాబట్టి అంతకు మించి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆ బస్తా ఎట్లుందో నువ్వు కూడా అంతే. ఆ బస్తాలో అనేకమన్నీ పోసినట్టుగానే శరీరంలోకి అన్నీ పోసి ఆ పైన ఒక చర్మం వేసి దానికి ఒక ఆకారం కల్పించారు. ఈ ఆకారంతో నిమిత్తం లేకుండా అవన్నీ పనిచేసేటివి మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి లేదా? నల్లగా ఉండే వాళ్ళలో, తెల్లగా ఉండే వాళ్ళలో, ఎత్తుగా ఉండే వాళ్ళలో, లావుగా ఉండే వాళ్ళలో, అందంగా ఉండే వాళ్ళలో, అందం లేని వాళ్ళలో, అందరిలోనూ ఒకే రకంగా లోపల అవన్నీ పనిచేస్తున్నాయి. లోపల పనిచేసేటివి ఏ దాని పని అది చేస్తోంది ఒకే రకంగా. కాబట్టి నీవు ఆపాదించుకుంటున్నావు, అవన్నీ లేనివన్నీ ఆపాదించుకుంటున్నావు దానికి. కాబట్టి నీవు శివస్వరూపుడవు. నీ యథార్థ స్థితి ఏంటంటే శివస్వరూపుడవు నువ్వు. ఈ శవానివి నీవు కాదు, ఈ శరీరానివి కాదు. శరీరం ఎప్పుడైనా కూడా శవంగా మారుతుంది. ఏమిటిగా మారుతుందంటే శవంగా మారుతుంది. ఎన్నాళ్ళు నువ్వు ముచ్చటపడి ఆహా ఓహో అంటావు? ఎన్నాళ్ళు ముచ్చట పడినా కూడా అంతే కదా, చూస్తూనే ఉన్నావు కదా నీ కంటి ముందర జరుగుతున్నటువంటివన్నీ.
కాబట్టి ఓ నేను శివస్వరూపుణ్ణి, నేనేమిటి అంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి అన్నిటి సర్వమును గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి స్థితిని నేను. ఆ స్థితి ఏమిటి అంటే ఈ ఒక్కటొక్కటిగా వేరువేరుగా శరీరాలుగా కనపడుతున్నవి కాదు, అది ఎంతటా సర్వవ్యాప్తమై ఒక్కటిగా ఉన్నటువంటి శివస్వరూపంగా ఉన్నటువంటిది అది అనేది గుర్తించకుండా నేనేమిటి అంటే నేను ఈ శవాన్ని నేనేను, ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను. ఎప్పటికైనా అది శవమే. ఆ శరీరం నాదనుకునే శరీరం ఆ గాలి ఆ దాంట్లో ప్రవర్తించినప్పుడు ఆ ప్రాణం ఉన్నంత వరకు అది, ప్రాణం పోయిన తర్వాత తోలుతిత్తులోంచి గాలి పోయినట్టే. కాబట్టి నేను శివుడని నేను అనుకోవయ్యా అని శృతులు చెబుతూ ఉంటే, శాస్త్రాలు చెబుతుంటే నేనే శివుడిని అనుకోవయ్యా, నేను నీ శరీర రూపంగా ప్రకృతిగా వచ్చినటువంటి దాన్ని అంతటినీ కాదు మరచి, దృశ్యంగా కంటికి కనబడేదాన్ని మరచి, కంటికి కనపడకుండా ఒకటి ఉంది. ఆ కంటికి కనపడకుండా సర్వవ్యాప్తమై అనుమనున ఉన్నటువంటిదే అంతటినీ నడిపించడానికి కారణమవుతోంది. అది నేనే, అది నేను అనేది గుర్తించకుండా బాహ్య రూపంగా ఉన్నటువంటి శరీరంగా ఉన్నటువంటి భౌతిక దృష్టితో చూస్తున్నావు. భౌతిక దృష్టితో చూసి ఆ శృతులు ఏం చెప్తున్నాయి, నేనంటే నా స్వరూపం ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి అనేది గుర్తించకుండా నువ్వు దాన్ని అనుకుంటున్నావు, శవాన్ని నేను అనుకుంటున్నావు. కాబట్టి మానవులంతా, నువ్వే కాదు అనేక మంది ఇదే అనుకుంటున్నారు. కాబట్టి అది తప్పు కదా. కాబట్టి నవా సప్తధాతు, ఈ సప్తధాతువులు నేను కాదయ్యా. ఈ సప్తధాతువులతో కూడినటువంటి, ఈ మాంసంతో కూడినటువంటి, ఎముకలతో కూడినటువంటి, శరీరంగా కూడినటువంటి ఇది నేను కాదు. మరి నేనెవరిని? నాలో ఏదైతే పలుకుతోందో, సర్వమునకు అధిష్టానంగా గుర్తిరిగి ఇదంతా విచారణ చేస్తోందో చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి చిదానంద రూపుణ్ణి. ఆ చిదానంద రూపమే శివోహం శివోహం, నేనే ఆ శివుడుగా ఉన్నటువంటి. కాబట్టి శరీరం గుర్తొచ్చినప్పుడల్లా ఈ సప్తధాతువులు నేను కాదు, ఈ సప్తధాతువులు నేను కాదంటే మరి పంచకోశాలు నేననే. పంచకోశాలంటే ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఎందుకనంటే పంచకోశ వ్యతిరిక్త ఆత్మ యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ పంచకోశానికి వ్యతిరిక్త అనేది, ఈ పంచకోశాలకు ఉన్న లక్షణాలు ఆత్మకు లేవు. ఈ పంచకోశాలకు ఏమేమి లక్షణాలు ఉన్నాయో, ఈ ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, అన్నమయ కోశం, ఆనందమయ కోశాలన్నీ, కోశం అంటే సంచి, ఆ సంచికి సంబంధించినవన్నీ ఆ సంచిలో ఉన్నాయి. ఈ సంచులన్నీ కలిపి ఈ పెద్ద సంచిలో ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఇది వీటన్నిటికీ ఉండే లక్షణాలు దానికి లేవు, ఆత్మకు లేవు. ఈ పంచకోశాలు వాటి వాటి పరిమితుల మేరకు అవి పనిచేస్తున్నాయి. ఈ పంచకోశాలన్నీ వాటికి ఉన్నటువంటి పరిమితుల మేరకు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి పరిమితులు లేనటువంటిది ఆత్మగా ఉన్నటువంటిదేమో అన్నమయ కోసం ఏం చేస్తుంటే పడేసి ఉంటుందంతే ఓ పక్కన, తనంతా తానేమీ కదలలేదు, ఏమీ కదలలేదు. కదగలిగితే శవాన్ని కదలట్లేదు. కాబట్టి శవం ఏంటంటే ఆ అన్నమయ కోశం. నువ్వు రోజు అద్దంలో దేన్ని చూసి మురిసిపోతున్నావు? నువ్వు రోజు దేన్ని చూసి మురిసిపోతున్నావు అంటే శరీరాన్ని, ఆకారాన్ని చూసి మురిసిపోతున్నావు. లోపల దాన్ని ఏమి గమనించలేదు. అదేమి అద్దంలో కనపడేది కాదు, అది నీలో ఉన్నటువంటి. కాబట్టి అన్నమయం ద్వారా ఏర్పడినటువంటి దానికి కోశాల ద్వారా పరిమితమైన వాటితో ఏర్పడినటువంటి ఆకారాన్ని చూసుకుంటున్నావు రోజు. కాబట్టి ఎవరైతే ఈ పంచకోశాలను చక్కగా విచారణ చేసి ఈ పంచకోశాలు నేను కాదని ఎవరైతే పంచకోశాలు నిరసన చేశారో, ఈ 5 నేను కాదని చెప్పుకొచ్చాడా లేదా? అన్నమయ కోశం నేను కాదు, ప్రాణసంజ్ఞ అయినటువంటి ప్రాణకోశం నేను కాదు, మనోమయ కోశమైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదు, విజ్ఞానమయ కోశం కూడా నేను కాదు, ఆనందమయ కోశం కూడా అసలే కాదు. ఎందుకనంటే ఆనందమయ కోశమే జీవుడు. ఆ ఆనందమయ కోశాన్ని
జీవుడుగా ఉండి ఆనందాన్ని అనుభవించడానికి ఏ వ్యవహారాలు అయితే శరీరంగా నేనని భావిస్తున్నాడో జీవుడుగా దిగొచ్చిన తర్వాత జీవుడు కాకముందు ఉన్నటువంటి స్థితిని మరిచి జీవుడుగా కిందికి తాదాత్మ్యం చెంది ఇవన్నీ నేనని ఎవరైతే అనుకున్నారో వాడు జీవుడు. ఇవన్నీ నేను కాదని ఎవరైతే అనుకున్నారో వాడు ప్రజ్ఞానమైనటువంటి వాడు, ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితికి చేరినటువంటి వాడు. ఇవన్నీ నేను కాదు, నాలో ఏ ప్రజ్ఞ అయితే పనిచేస్తుందో, ఏ ప్రజ్ఞతో సర్వమును నేను గుర్తెరుగుతున్నానో, విచారణ చేస్తున్నానో, ఏ ప్రజ్ఞతో శరీరంలో ఉండి అధిష్టానంగా వీటన్నిటితోనూ కలవకుండా ఏది ఉందో అది అఖండ చైతన్యంగా ఉన్నటువంటి చిదానంద రూపమైనటువంటి శివోహం శివోహం అన్నది అదే. ఆ స్థితిలో నుంచి అది నేను అని అనుకోకుండా, కాబట్టి ఇవన్నీ నేను కాదని ఎవరైతే అనుకుంటారో ఆ ఆనందమయ కోసమే జీవుడు. ఆ ఆనందమయ కోసం అసలే కాడు కాబట్టి, ఎందుకనంటే ఆనందమయ కోసమే జీవుడు, వేరే ఇంకెవరూ లేదు. ఆ ఆనంద లక్షణమే మిగిలిన కోశాల్లో ప్రతిబింబిస్తోంది. ప్రతిబింబించబట్టి ఇది చూస్తే బాగుంది, ఇది వింటే బాగుంది, ఇది చూడడానికి చాలా బాగుందబ్బా, ఇది విన్నా నేను చాలా బాగుంది, చెవులకు ఆనందంగా వినిపిస్తోంది, కంటికి ఆనందంగా దృశ్యంగా సుందరంగా కనపడుతోంది, శరీరానికి చల్లగా గాలి తగులుతుంది, చల్లగా ఉంది. ఇవన్నిటినీ అనుభవిస్తున్నటువంటి ఇవన్నిటి యొక్క ఆనందాన్ని ప్రతిఫలింపజేస్తున్నటువంటి ఆనందంలో ఉంది కాబట్టి ఆ విధంగా అనిపిస్తోంది. ఆ ఆనందమయ కోసం ఇది చూస్తే బాగుంది, ఇది చూస్తే ఇది వింటే బాగుంది అనేది ఆనందమయ కోశ లక్షణమైనటువంటి జీవలక్షణం కనుక దీంట్లో ప్రతిబింబించకపోతే, చేరకపోతే వాడికేమీ ప్రియాప్రియాలతో వచ్చే అవకాశం లేదు. అంటే దీనితో తాదాత్మ్యం చెంది గనక ఇది చాలా వింటుంటే బాగుంది, ఇది చూస్తుంటే చాలా సుందరంగా ఉంది అని దాంట్లోకి పోయి అనుకోకపోతే నువ్వు గనక నీకు ప్రియాప్రియాలు లేవు. ప్రియాప్రియాలంటే అది ఇష్టము, ఇది అయిష్టము. అది చూడాలంటే అది బాగుంది, ఇది బాగలేదు. అది బాగా వినపడుతోంది, అది ఆనందంగా ఉంది, ఇది ఆనందంగా లేదు. ఇవి రావడానికి కారణమైంది ఏమిటి? నీలో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ భావన. అది గనక లేకపోతే నీకు ప్రియాప్రియాలు లేవు, ఇష్టమైంది లేదు, అయిష్టమైంది లేదు. కాబట్టి ఎవరినోలో అయితే ఈ ప్రియాప్రియాలు బలంగా ఉన్నాయో, ఎవరిలో ఈ ఇష్టాయిష్టాలు అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయో, ఆ ఇష్టాయిష్టాలు బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళల్లో ఏ కోశం బలంగా ఉంటే ఆ కోశం వైపు ఆనందమయ కోశం, ప్రియ ప్రమోద లక్షణాలు బలంగా ఉన్నాయి. ఆ ఎవరి దేని పట్ల ఇష్టం కలిగిందో అది ఆనందమయ కోశంగా, దాని మీద ఇష్టాయిష్టాలు, ప్రియము, మోదము, ప్రమోదము అనే లక్షణాలు ఎక్కువగా వచ్చేస్తాయి ఇష్టాయిష్టాల వల్ల. ఉదాహరణ, వాడండి ఒకటి అనుకోండి, అనుకున్నాడంటే మాత్రం చేయకుండా వదిలిపెట్టాడండి, అంత పట్టుదల అన్నమాట అని గొప్పగా చెప్పుకుంటా అంటాడు పక్కనోళ్ళు. ఒకరిని ఎవరినైనా చూసి వాడు పలానోడు ఉన్నాడండి, చాలా గొప్పగా అనుకున్నాడంటే ఒక్కటి అంటే అంత పట్టుదలగా చేసేస్తాడు, వదిలిపెట్టాడని అని గొప్పగా చెప్పుకుంటాడు. ఇవన్నీ ఎందులో నుంచి వచ్చాయి? ఎందులో నుంచి వచ్చింది ఆ లక్షణం? ఆ లక్షణం కూడా దాని పట్ల ఇష్టం, దాని పట్ల తీవ్రత. ఆ తీవ్రత ఏమిటి అంటే దాని పట్ల ఇష్టంగా అనుకోవడమే అది చేయాలని. కాబట్టి ఆ పంచకోశాల లక్షణాల్లోనివే అవన్నీ. వాడు ఇట్లాంటి వాడు ఈ విధంగా ఇష్టపడితే చేయాలనుకుంటే అది చేయకుండా వదిలిపెట్టడం, అంత పట్టుదల ఉంది అనడానికి కారణమైంది కూడా ప్రియము, మోదము, ప్రమోదంలోంచి వచ్చింది ఇదే. ఆ పంచకోశాలలోని లక్షణాలు అవి. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు నేను కాదు, నేనెవరిని మరి? పంచకోశ వ్యతిరిక్త చిదానంద రూపం శివోహం శివోహం. నేను ఎవరినంటే ఆ పంచకోశాల పద్ధతిలో కాకుండా పంచకోశాల వ్యతిరిక్తమైనటువంటి దాన్ని, పంచకోశాలని పరిమితంగా పనిచేస్తున్నటువంటి అంశాలతో ఆనంద స్వరూపంగా ఉన్నటువంటిది నేనేనని భావన తీరడానికి కారణమై ఉంది.
కాబట్టి నేను అది కాదు. నేనెప్పటికీ వీటన్నిటికీ అధిష్టానంగా ఉండి వీటన్నిటికీ తాదాత్మ్యం చెందకుండా పంచకోశతత్వంగా కానీ పంచవాయుతత్వంగా కానీ పంచభూతాత్మకమైనటువంటి తత్వాలతో కానీ లేకుండా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి, చైతన్యాన్ని, అఖండ ఎరుకగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని నేను. కాబట్టి ఆయా అంశాలలో ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలు గుర్తొచ్చినప్పుడల్లా ఈ శరీరానికి ఉన్నటువంటి హంగులు రంగులు, లేదంటే ఆ వ్యవహారాలలో ఏమి జరిగినప్పటికీ వాటన్నిటినీ నేను కాదు, ఆ వ్యవహారాలకు సంబంధించినవన్నీ నేను కాదు. నేననేటువంటి పలుకుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి కంటికి కనపడేది కాదు అది. కాబట్టి నీ స్వస్వరూపమైనటువంటి స్థితిని నువ్వు గుర్తు తెచ్చుకుంటే నేను అది. నేను కిందికి జీవుడుగా దిగి వస్తే నేను ఇవన్నీ మళ్ళీ ఈ పంచకోశాలు, పంచభూతాత్మకమైనటువంటి లక్షణాలు, శరీరంలో ఉండేటువంటి సప్తధాతువులు ఇవన్నీ నేనే అనే భావనలోకి దిగి వస్తే జీవుడే. ఇంకా ఆ భావనలో కాకుండా నేనంటే ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ కానటువంటిది, పంచకోశ వ్యతిరేక్తమైనది, చిదానంద రూపమైనటువంటిది, శివోహం అది నేను. ఇక మళ్ళీ నవాక్ పాణిపాదం రచోపస్థ వాయు చిదానంద రూపం శివోహం. ఆ శ్లోకంలో ఇంకో పాదం ఇది. నవాక్ పాణిపాదం నచోపస్థ వాయు చిదానంద రూపం శివోహం. ఇవన్నీ ఏమిటి? కర్మేంద్రియాలు. ఇవన్నీ నేను కాదన్నాడు. కానీ నా చేతులు నావి కాకుండా పోతాయటండి, నా కాళ్ళు నావి కాకుండా పోతాయా? ఈ మాట్లాడేదంతా నేను కాకుండా పోతానా? వాక్కు, పాని, పాదం సరే, ఇవేవి కావు. కనీసం పునరుత్పత్తి అవయవాలైనా ఉండాలా వద్దా? అవి కూడా లేకపోతే ఈ మానవ జీవితం వృధా కదా. ఈ పైన చెప్పినటువంటివన్నీ నేను కాకుండా ఎట్లా పోతాను అనుకుంటాను. నా కాళ్ళు, నా చేతులు, ఆ పైన చెప్పినటువంటివి అవి నేను కాదా? నా వాక్, నా పాని, నా పాదం, నచో ఉపస్థ పాయు, ఇవన్నీ పాయువు, ఉపస్థు, ఇవన్నీ పునరుత్పత్తిగా ఉన్నటువంటివి కానీ, శరీరానికి తగిలించుకున్నటువంటి శరీర కాళ్ళు, చేతులు, ఇవన్నీ కానీ ఈ కర్మేంద్రియాలుగా ఉన్నటువంటి ఇవన్నీ కానీ నేను కాదు అంటే ఇవన్నీ నాకు కాకుండా పోతాయా? మరి ఈ మాట్లాడేదంతా కూడా నేను కాకుండా పోతానా? వాక్కు నేను కాదా? పాని నేను కాదా? పాదం నేను కాదా? సరే, ఇవేవి కావు, కనీసం పునరుత్పత్తి, మళ్ళీ ఉత్పత్తి చేసే ఉన్నాయే, అవి కూడా నేను కాదా? మరి అవి కూడా వద్దనుకుంటే లేకపోతే ఇంకేముంది మానవ జీవితం? వృథా కదా. కేవలం పనిముట్టుగా కాదా? కాబట్టి దేనికైతే నువ్వు కర్మేంద్రియాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రధానంగా జీవిస్తున్నావో అప్పుడేమైపోయావు? కించజ్ఞుడితో అయిపోయావు. అది కూడా జ్ఞానమే. ఎవరు కాదన్నారు? మరి సాధకుడు అడుగుతున్నాడు, మరి పిల్లలు పుట్టకుండా ఉంటారు వాళ్ళు, పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు, మరి వీళ్ళందరికీ ఏం పిల్లలు పుడుతున్నారు? ఇవన్నీ నేను అని భావించి కించజ్ఞతుడుగా ఉన్నాడా? మరి వాళ్ళందరికీ శరీరము, కాళ్ళు, ఉపస్థ, పాయువు, ఇంద్రియాలన్నీ నేనే అని అనుకున్నారు. ఇవి కాదు అనుకున్న వారు మరి పిల్లలే పుట్టకుండా ఉంటారు కొందరు, వాళ్ళెట్లా అని అడిగాడు సాధకుడు. గురువు చెప్తున్నాడు, వాక్, పాని, పాద, పాయు, ఉపస్థలను కర్మేంద్రియాలుగా పనిముట్లుగా నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి లక్షణ స్థితిలో నువ్వు నిలకడ చెంది ఉండడానికి ఉపయోగపడే వాటిగా మార్చుకోవాలి. దాన్ని ఉపయోగపడే వాటిగా నా వాక్కు, నా పాని, నా పాదము, పాయువు, ఉపస్థలన్నీ కర్మేంద్రియాలనే పనిముట్లుగా నాలో ఉంటే నేనని పలుకుతున్నది మాత్రం ఆత్మస్వరూపంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కాదు, ఇవన్నిటినీ పనిముట్లుగా ఉపయోగించుకున్నటువంటి నేనుగా ఉన్నది.
ఆ నేనేమిటి? ఆ ఆత్మస్వరూపుడుగా ఉండి దాని ప్రకాశం చేత ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి అనేటువంటి లక్షణ స్థితిలో నువ్వు నిలకడ చెంది ఉండడానికి ఉపయోగపడేటట్లు వాటిని మార్చుకోవాలి. ఆ నేను పుట్టడానికి, నాకు పిల్లలు పుట్టడానికి కారణమైనది, నా శరీరంలో నా కదలికలకు కారణమైనది, మాట్లాడడానికి కారణమైనది, కదలడానికి కారణమైనది, ఓ చోటు నుంచి ఇంకో చోటికి నడవడానికి కారణమైనది, పని చేయడానికి కారణమైన చేతులు, ఇవన్నీ పనిముట్లుగా ఉంటే ఆ పనిముట్లు నేను ఆత్మస్వరూపుడుగా ఉండి వాటన్నిటిని పని చేయించుకోవడానికి నేనున్నాను అని నేను నిలకడ చెంది నేను ఆత్మస్వరూపుడుగా నిలబడి ఈ స్థితి నుంచి దాటుకోవడానికి వాటిని పనిముట్లుగా నువ్వు ఉపయోగించుకోవాలే తప్ప అవి నేను కాదు, అవన్నీ నేను కాదు. నూరుగురు పుత్రులు కలిగినటువంటి ధృతరాష్ట్రానికి ఏ సద్గతి కలిగింది? మరి పిల్లలు లేని వారి సంగతి అడిగాడు కదా ఇందాక. పిల్లలు కలగడానికైనా ఆ అవయవాలు ఏమున్నాయో అవి ఉపయోగించుకొని దానితో దాని నిజానికి సుఖము అని అనుకుంటున్నాం, నిజానికి పునరుత్పత్తికి అవి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటి వల్ల, వాటి కలయిక వల్ల ఓ బిడ్డ జన్మిస్తోంది. మరి దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? నూరుగురు పిల్లలు లేని వాళ్ళకి ఎట్లా అనే ప్రశ్న వేసావు కదా. మరి నూరుగురు పుత్రులు కలిగినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సద్గతి కలిగింది? ఏదైనా సద్గతి కలిగిందా? ఆయనకి ఏమైనా జ్ఞానోదయం అయిందా? ఏమి జ్ఞానోదయం అయింది? ఆ నూరుగురు పుత్రులందరికీ ఏ గతి పట్టింది? ఏ స్థితిలో కూడా వారించలేకపోయాడు. ఇది ధర్మం కాదు నాయన, ఇది అధర్మం అని చెప్పలేకపోయినాడు. మళ్ళీ ఆ యుద్ధం జరుగుతుంటే ఆ మా వాళ్ళంతా ఏమైపోయారు అని వింటున్నాడు తప్ప అక్కడ ఆ సంజయుడు అని ఆయన చెబుతుంటే ఆ కృష్ణుడు అర్జునునికి ఏం బోధిస్తున్నాడో ఆ విని దాని ద్వారానైనా తాను ఆ దాంట్లో ఉండే ధర్మాన్ని మర్మాన్ని తెలుసుకుందాం అనుకోకుండా నా కొడుకులు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు, వాళ్ళకి ఏమైనాయో అయ్యో అనే దుఃఖంతోనే ఉన్నాడు. ఆ నూరుగురు కొడుకుల్ని పొందినటువంటి ఆ అయినటువంటికి ఏం కలిగింది? ఏ సద్గతి కలిగిందా? అపుత్రకుడైనటువంటి శకునకి ఏ దుర్గతి కలిగింది? అపుత్రకుడు, పుత్రులు ఎవరు లేరు శకునికి. ఆ శకుడు ఆయనకేమైనా దుర్గతి కలిగిందా? ఆయన తాను బోధ తన యొక్క స్వరూప జ్ఞానం తెలుసుకొని తానేమిటనేది తెలుసుకొని ఆ తాననేటువంటి లేనెరకలో తోచినటువంటి ఈ శరీరం నిజానికి లేనే లేదు, నిజానికి జగత్తుగా కనపడుతున్న దృశ్యమానమైన ప్రపంచమే లేదు, ఇవన్నీ కలలో కట్టున్నటువంటి కలలోని విషయాలు, కలలోంచి మేల్కుంటే కలలైనట్టుగా దీంట్లో నుంచి మేల్కుంటే ఏమీ లేదు అనేది తెలియాలి కదా. ఆ తెలిసిందే ఆ ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుడితే ఏమి సద్గతి కలిగింది? అపుత్రత్వ గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే పున్నామ నరకం నుండి రక్షించేవాడు లేడనే దాన్ని ఒకటి శాస్త్రంలో కల్పించబడిందని పుత్రులు కావాలని అంటారు. మరి 100 మంది పుత్రులు ఉన్నారు ఈయనకు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 100 మంది. 100 మంది ఉండి ఏం గతి పట్టారు? మరి శుకునికేమో పిల్లలే లేరట, మరి ఆయనేమో పరిపూర్ణుడైపోయి పరమపదం చెందారు. ఏ విధంగా ఆయనకేమైనా దుర్గతి కలిగిందా? వీళ్ళకి కలిగినట్టు ఏం లేదు. కాబట్టి సద్గతులు ఏమన్నా 100 మంది వచ్చిన ఆయనకు రాలే. శుకుడికి పిల్లలే లేరు, ఆయన ఆజన్మ బ్రహ్మచారి, ఆయన చిరంజీవి. అప్పుడు కూడా ఉన్నాడు సుకుమహర్షి. వాళ్ళందరూ కల్పాంతం వరకు ఉంటారన్నమాట. వాళ్ళంతా కల్పాంతంలో వరకు వాళ్ళు ఉన్నారు. ఈ చిరంజీవులందరూ కల్పాంతం వరకు ఉండేటటువంటి వాళ్ళు. చిరంజీవులు ఎట్లయినా చిరంజీవులు అంటే శరీరంతో కాదు, శరీర రహితమైనటువంటి మార్గంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి సుకుమహర్షికి ఏమి దివ్యత్వం లోపించింది? ఆయనకు పిల్లలు లేరు కాబట్టి ఆయన పున్నామ నరకానికి పోతాడా? ఆయనకు సద్గతులు కలగవా? ఆ సద్గతులు దుర్గతులు అనేటివి ఎవరు భావిస్తున్నారు? కాబట్టి ఆ పిల్లలు లేకపోతే, ఆ కొడుకులు లేకపోతే నాకు ఎట్లబ్బా నరకం వస్తుందేమో అనే భావనలో కొందరు.
కాబట్టి ఏం చెప్తున్నారు, ఈ చిరంజీవులంతా వీళ్ళంతా ఎవరు కల్పాంతం వరకు ఉన్నటువంటి దివ్యత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సుకుమార్స్ లాంటి వాళ్ళు దివ్యత్వంతో ఉన్నారు. దివ్యత్వ లోపం వచ్చింది పిల్లలు లేకపోవడం వలన. ఏం దివ్యత్వానికి లోపం? దివ్యత్వం అనేది పిల్లలు కలగడం వల్ల కలుగుతుందా? పిల్లలు పుట్టారు కాబట్టి కలుగుతుందా? 100 మంది ఉన్నా కూడా కలగదు. దివ్యత్వం అనేది దానికి సంబంధించింది కాదు. ఆ ఏం లోపం రాలే ఆయనకు. కాబట్టి ఇప్పుడు అందరం ఏమంటున్నాం, పుట్టావు కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకున్నావు కాబట్టి పిల్లల్ని కనాల్సిందే, పిల్లల్ని కన్నావు కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కనాల ఆ పిల్లలు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ 84 లక్షల జీవరాశుల్లో కర్మేంద్రియ పద్ధతిగా జరుగుతున్న వ్యవహారం జరుగుతున్నటువంటిది ఉంటే అదంతా నేనేను అనుకుంటున్నాం. ఈ పనిని అన్నీ చేస్తున్నాయి. అమీబా కూడా చేస్తోందట. అమీబా అంటే ఏకణ జీవి, చిన్న, అన్నిటికంటే చిన్నదైనటువంటి ఒక బ్యాక్టీరియా లాంటి జీవి. ఇది కూడా చేస్తోందట ఈ పనే, పిల్లల్ని పెంచడం, మళ్ళీ అవి పిల్లల్ని కనడం, వాటి పిల్లలు మళ్ళీ పిల్లల్ని. కాబట్టి పిల్లల్ని పుట్టని వాళ్ళు ఏమిటంటే, పిల్లల్ని మరి అడుగుతున్నాడు సాధకుడు మళ్ళీ, మరి పిల్లలు పుట్టకపోతే అదృష్టవంతులా అండి అని అడిగాడు. ఒకవేళ పుట్టలేదనుకో అదృష్టవంతులా వాళ్ళు? అంటే అదృష్టం దురదృష్టం అని సృష్టిలోనే లేవు, అసలు నీ ఊహలోనే ఉన్నాయి అంతే అవి. అదృష్టం దురదృష్టం అనేదే లేదు. ఆ అదృష్టం దురదృష్టం అని ఎవరు భావన చెందుతున్నారు? నువ్వా లేకపోతే ఎవరైనా భావన చెందుతున్నారా అదృష్టము దురదృష్టం అని? ఆ పిల్లని పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, లేకపోతే పుట్టిన వాళ్ళు దురదృష్టవంతులు, లేకపోతే పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, పుట్టిన వాళ్ళు దురదృష్టవంతులు అని ఎందుకు అనుకుంటా? అదృష్టం దురదృష్టం అనేది భావనా స్థితి కదా. నువ్వు అసలు నీ స్వరూప జ్ఞానాన్ని ఎరిగి నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఇతర బాధల బందీలన్నీ ఏమి లేకుండా ఉన్నాడు వాడు. వాని విచారం దీని మీద కాకుండా, ఆ విచారం తాను ఎందుకు వచ్చాడో, పుడితే తన స్వరూపం ఏమిటో, తాను ఎందుకు జన్మించాడో దాని వైపు పెట్టకుండా, పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, పిల్లలు చాలా మంది ఉంటే అదృష్టవంతులు, ఇంకా తక్కువ మంది ఉంటే, ఇంకా గురువు లేకపోతే దురదృష్టవంతులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అదృష్టం దురదృష్టం అనేది సృష్టిలో లేదు. సృష్టిలో ఉందా? అసలు నీ ఊహలోనే ఉన్నాయి అంతే. సృష్టిలో అదృష్ట దురదృష్టాలు ఉన్నాయా? మనసు యొక్క ఊహా కార్యక్రమాలే ఇవి, అదృష్టం దురదృష్టం అనేది. మనసు ఊహిస్తోంది ఆ విధంగా అదృష్టం దురదృష్టం అని. చివరిగా ఉన్నటువంటి ఈ అదృష్ట దురదృష్టాలన్నీ ఎక్కడికి పోయినాయి? అదృష్ట దురదృష్టాలు వ్యక్తి ఏమవుతున్నాడు, శరీరం ఏమైపోతుంది లాస్ట్కు లేదు, ఉండదు, నశిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక వ్యక్తికి దశ ఎక్కువగా, ఒక వ్యక్తికి దశ తక్కువగా, దశ దిశ ఏం లేవు. ఇవన్నీ నీలో కలిగేటువంటి కర్మానుభూతి యొక్క ప్రేరణ మాత్రమే అవి. కర్మానుభూతిలో నువ్వు ప్రేరణ అంతే నీకు. వానికి ఎక్కువ దశ పట్టింది, ఈయనకి దశ లేదు, వానికి దశ తక్కువ ఉంది, వానికి దశ తిరిగింది. ఇవన్నీ కేవలం నీలో కర్మానుభూతి యొక్క ప్రేరణతో నీకు కలుగుతున్నటువంటి భావాలే. ఇప్పుడు మీరందరూ పిల్లల్ని కన్నారమ్మా, ఆ ప్రసూతి హాస్పిటల్కి వెళ్ళావు, రోజుకి ఎంతమంది పిల్లలు పుడుతుంటారాడా? చాలామంది పుడుతుంటారు. ఆసుపత్రికి వచ్చిన వాళ్ళంతా రోజు అది నిండిపోతుంటే, కానీ ఒక వారం ఉండి మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంటే, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి చేరుతుంటే, రోజు జరిగే తంతే అది అక్కడ. అంతేగా, ఏమందరూ ఒకే రీతిగా పుట్టట్లేదా? భౌతికంగా చూస్తే మాత్రం అంతా ఒక తీరుగానే పుట్టారు, ఒకటే పద్ధతిలో పుట్టారు. పుట్టిన ఆ శరీరాలకే పుట్టిన వాళ్ళేగా అందరూ. స్త్రీ పురుషులు అనే ఇద్దరు శరీరాలకే స్త్రీ పురుష సంయోగం చేత పుట్టిన వాళ్ళే కదా. కానీ వాడి జీవన శైలి చూస్తే మాత్రం ఎలా ఉంది? వేరువేరుగా ఉంది. వాళ్ళ యొక్క జీవన శైలి మళ్ళీ పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన, ఆకారాలు ఇవన్నీ వేరుగా ఉన్నప్పటికీ ఆ లోపల జరిగే చర్య, ఈ ప్రకృతిలో జరిగేటువంటి వీటన్నిటికీ కారణభూతమైనవన్నీ ఒకటిగా ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. ఈ అదృష్ట దురదృష్టాలు అనేటివి వీని భావనలో ఉన్నాయి అంతే. మరి ఆ కర్మానుభవం ప్రకారం వాడు ఆ విధంగా అనుకోకుండా
ఈ విధంగా జీవనశైలిలో వేరువేరుగా ఉన్నాయనుకోకుండా, ఉదాహరణకు ఒక కలెక్టర్ గారి కొడుకు పుట్టాడండి అదే ఆసుపత్రిలో కలెక్టర్ భార్య పోయింది. ఆయనకు ప్రసవమైంది, పిల్లోడు పుట్టాడు. ఓ రిక్షా తోలుకునేవారి రిక్షా కార్మికుడి భార్య కూడా పోయింది ఆసుపత్రికి, నిండు గర్భిణి. ఆమె కూడా ప్రసవించింది. వీడేమో డబ్బు చెల్లించడానికి బయట అప్పు చేస్తూ తిరుగుతున్నాడు. ఆ మందులు కొనుక్కునే స్థితిలో కూడా వెళ్ళాడు. వాడేమో బ్రహ్మాండంగా ఉన్నాడు, కలెక్టర్ కొడుకు కాబట్టి. కానీ వేరువేరుగా వీళ్ళ యొక్క కర్మానుభవం చేత డబ్బులు లేకపోవడం ఉండడం అనేది జరుగుతుంది తప్ప, కొడుకు పుట్టడము అనే అంశం ఇద్దరికీ ఒకటే కదా. ఆ కొడుకు పుట్టడం అనే అంశము ఒకే పద్ధతిలో ఒకే రీతిలో ఒకటే కదా. వ్యవహారార్థం ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే వేరువేరుగా ఉన్నాయి. డబ్బులు ఉండడము, డబ్బు లేకపోవడం అనే కర్మానుసారంగా జరుగుతున్న దాంట్లో ఉన్నాయి తప్ప, ఆ పుట్టడం అనేది ఒకటే రకంగా పుడుతుందా లేదా. కాబట్టి పుట్టడం ఒకటే ఇద్దరికి, కానీ కర్మానుభవం మాత్రమే వేరుగా ఉంది. మరి పుట్టే క్షణంలోనే వాడు కర్మానుభవాన్ని ఎట్లా తెచ్చుకున్నాడు, వాడు ఎంత భోగాన్ని అనుభవించాలో, వాడు ఏ స్థితిలో ఉండాలో, వాడి జీవితం ఎలా సాగాలో, వాడి జన్మతానే నిర్ణయం అయిపోయి వస్తున్నాడు వాడు. ఇవన్నీ కర్మానుభవంగా వస్తున్నవే, ఆ చేసినటువంటి ఆ కర్మానుభవంగా వస్తున్నవే. వానికేమో ఇక అన్ని కష్టాలు, మొదటి నుంచినే కష్టాలు లేకుండా చూసుకునేటువంటి పద్ధతిలో కర్మానుభవమైన పరిస్థితులు ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత. ఈ కర్మానుభవమైన పరిస్థితులు వీనికి ఉన్నాయి, రిచ్చావాని పిల్లోని. వీని తండ్రి వీని యొక్క కర్మానుసారంగా ఉన్నటువంటి పరిస్థితులు వీనికి ఉన్నాయి, వాని కర్మానుసార పరిస్థితులు వానికి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా పుట్టడంలో అందరూ ఒకే రకంగా పుట్టినప్పటికీ, ఒకే ఆసుపత్రిలో పుట్టినప్పటికీ వేరువేరుగా కర్మానుభవాలు మాత్రం ఉంటాయి. ఒకడేమో వికలాంగుడుగా పుట్టానని ఏడ్చాడు, ఒకడేమో సకలాంగుడుగా పుట్టానని నవ్వాడు. నేను ఇట్లా పుట్టాను, నేను నా ఆకారం అందంగా ఉంది అనుకున్నాడు ఒకడు. వాడు నేను ఇట్లా పుట్టానే, అయ్యో నాకు ఈ కాలు ఇట్లా వంకరగా పుట్టింది, చేయి వంకరగా పుట్టింది అని వాడు ఏడ్చాడంట. వీడేమో నేను ఇట్లున్నానే అని నవ్వాడు. పుట్టుకలో తేడా లేదు, కర్మవశాత్తు బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితుల్లో తేడా ఉంది. ఒకే రకంగా తల్లి గర్భంలో ఉన్నారు, ఒకే రకంగా తల్లి గర్భంలో పెరిగారు, తల్లి గర్భంలోంచి వచ్చారు. కాబట్టి కర్మవశాత్తు ఎలా జరుగుతుందో, జరగవలసి ఉందో అది ముందే ఆ మూట తెచ్చుకున్నావు. ఆ జన్మల్లో చేసినటువంటి ప్రవర్తిస్తున్నటువంటి నీ యొక్క ప్రవర్తన, నీవు చేసేటువంటి వ్యవహారము, నీకు అంటుకున్నటువంటి కర్మల వల్ల ఆ కర్మల మూట ముందే ఉన్నది రెడీగా. ఆ కర్మల మూటతో వచ్చేసావు, ఆ కర్మల మూటతో పుట్టావు. మరి ఆ మూటలో ఉన్నవే వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ మూటలో ఏం నించుకున్నావో ఇంతకుముందు సంచిత కర్మలన్నీ ఆ నించుకోనేటివి దానితోనే పడతావు, కొత్తగా ఏమీ రావు. కాబట్టి మానవ జన్మ సార్థకత ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడంలో ఉందే కానీ పిల్లలు పుట్టడంలో పుట్టకపోవడంలో లేదు. కాబట్టి మానవ జన్మ సార్థకత దేంట్లో ఉంది? నేను ఎందుకు పుట్టా, నా యొక్క సార్థకం ఏమిటి, నేను దేని గురించి నేను ఆలోచన చేయాలి, దేని కొరకు నా జన్మ కలిగింది అని. ఆ జన్మ యొక్క సార్థకత ఏంటంటే నేనెవరు, నేను ఈ నామరూపాత్మకమైన శరీరాన్ని జగత్తున ఈ దాంట్లో జరుగుతున్నటువంటి సర్వచర్యలను ఇట్లా నాకు ఆపాదించుకున్న దాంతో దుఃఖించి, నాకు ఆపాదించుకున్న దాంతో ఆహా ఓహో అని, నాకు ఆపాదించుకున్న దాంతో ఆనందం చెంది, దుఃఖం చెంది, సర్వము చెందుతున్న దాన్నే నేనేమిటి, నేనంటే యాది. ఈ మానవ జన్మ ఎత్తిన నేను ఆ దానికి సార్థకత ఏమిటి? ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడంలో అటువంటి జన్మ యొక్క సార్థకత ఉంది, కానీ పిల్లలు పుట్టేందువల్లనో పిల్లలు పుట్టకపోవడంలో ఉందా? ఈ జన్మ ఎత్తేందుకు సాక్షాత్కారం. 100 మంది పిల్లలు పుట్టినటువంటి దుర్యోధన్ని, ధృతరాష్ట్రుని పోల్చారు. ఇప్పుడు అసలు పిల్లలే పుట్టినటువంటి సుఖమహర్షిని కూడా పోల్చారు. ఆయన పిల్లలు లేనందువల్ల ఆయన ఏం నరకానికి ఏం పోలే. ఆత్మజ్ఞాన సంపన్నుడై
పరమపదం అంటే ఏమిటో తెలుసుకొని దాన్ని తాము ఆచరించడమే కాక అనేక మందికి ఉదాహరణగా అనేక మంది జన్మలు తరించేటట్టుగా ప్రవర్తించినటువంటి గొప్ప వాళ్ళు అయ్యారు. పిల్లలేమో లేరు కానీ సుఖమహర్షికి. కాబట్టి దీంట్లో పిల్లలు పుట్టడంలో పుట్టకపోవడంలో లేదు. ఆత్మ సాక్షాత్కార జ్ఞాన లక్షణం దృష్ట్యా మనం ఈ నిర్వాణ షట్కం అధ్యయనం చేస్తున్నాం. ఈ నిర్వాణ షట్కం అనేది ఎందుకు అధ్యయనం చేస్తున్నామంటే ఆత్మ సాక్షాత్కారం కోసమే అధ్యయనం చేస్తున్నాం. నేనంటే ఏమిటి? నేను చిదానంద రూపమైనటువంటి శివోహం శివోహం. నేను ఆ స్వరూపాన్ని ఈ భౌతిక దృష్టితో పంచకోశాలతో శరీరానికి అన్వయం చేసుకుని ఉన్నటువంటిది కాదు నేను. కాబట్టి మనకి లౌకికమైన ప్రాపంచిక దృక్కోణంలోనే ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. మనకి ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఈ రకాలైనటువంటి ప్రశ్నలు, ఈ రకాలైనటువంటి మాటలు రావడానికి కారణమైంది ఏంటంటే లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి దృక్కోణం మనందరికీ ఏందుంది? పుట్టేపటి నుంచి ప్రపంచాన్ని చూస్తూ దాంట్లోనే అనుమునుగుతూ లోకం అనేటువంటి లౌకికమైన భావనలతోనే ఉన్నాం. కాబట్టి అవే మనకు ఉన్నాయి. ఆ దృక్కోణంతో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రపంచం అనే విషయాలే వస్తున్నాయి మాటి మాటికి. కాబట్టి ఆ మాటలన్నీ ఉత్పన్నం కావడానికి కారణం ఏమంటే ఈ అల్పజ్ఞత్వంతో సంతృప్తి చెందడం అలవాటు పడినాం. ఆ అల్పజ్ఞత్వంతో సంతృప్తి చెంది వాడు చూడు, వాడు ఇట్లున్నాడు, వీడు ధనవంతుడు, వాడు అందగా ఉన్నాడు, వాడు బలంగా ఉన్నాడు, ప్రకృతితో పోల్చుకొని వానికి పిల్లలు ఉన్నారు దండిగా, వీనికి లేరు. ఇవన్నీ ప్రాపంచిక భావనలే. నీ ఆత్మస్వరూప జ్ఞానాన్ని సార్థకం చేసుకోవడానికి వీటన్నిటితో పని లేదు. నువ్వు మానవ జన్మ ఎత్తినందుకు నీ అసలు స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకోవడానికే చేయాలి. కాబట్టి ఈ నిర్వాణ షట్కం అంతా అధ్యయనం ఎందుకు చేస్తున్నామంటే ప్రాపంచిక దృక్కోణంలో వచ్చేటువంటి ప్రశ్నలతో లౌకిక దృష్టితో లోకంలోకి సంబంధించినవి కాకుండా వాటికి అతీతంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలి. వాటికి అతీతంగా లేకపోతే అల్పజ్ఞత్వంతో ఉంటాము. ఈ అల్పజ్ఞత్వమైన ప్రశ్నలే వస్తుంటాయి. ఈ అల్పజ్ఞత్వమైన దృష్టే ఉంటుంది. దానితో సంతృప్తి చెందడం కాదు అనేది, దానికోసమే నిర్వాణ షట్కం అనేది చదువుతున్నాం. నేను నా స్వరూపం ఏమిటని తెలుసుకోవడానికి, నా స్వరూపం ఏమిటి అనేది గుర్తించడానికే చదువుతూ ఉన్నాము. దానికోసమే దానికి చదువుతున్నాం. కాబట్టి అల్పజ్ఞత్వంతో సంతృప్తి పడడము, లోకంలో విషయాలతో మాత్రమే మాట్లాడుకొని అవన్నీ ఇట్లున్నాయని పోల్చుకోవడం అనేది ముందు మానేయాలి. దాంతో పనే లేదు. దానికి అతీతంగా ఉన్నది తెలుసుకోవడానికి లోకంలో ఉండే విషయాలు అన్నీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇట్లా సమయం సరిపోయింది. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.